ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం యుఎస్ యూనివర్సిటీస్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాకు ఈ ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి. ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ లో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. అయితే ఐఐటి కానీ నీట్ కానీ ఏదైతే డౌట్ పేరెంట్స్కి వస్తుందో స్టేటా సిబిఎస్ఈయా ఏది తీసుకుంటే బెటరు అని పేరెంట్స్కి డౌట్ వస్తుంది. అదే డౌట్ ఇప్పుడు యుఎస్ యూనివర్సిటీస్ లో అండర్ గ్రాడ్యుయేషన్ కొరకు కూడా ఏది బెటరు, సిబిఎస్ఈ సిస్టమ్ లో పెడితే బెటరా, స్టేట్ లో పెడితే బెటరా అన్న డౌట్ పేరెంట్స్కి వస్తుంది. చాలా మంది పేరెంట్స్ కి ఇది ఒక ప్లాన్ బిగా ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ కి ఇదే మెయిన్ ప్లాన్ కూడా ఉంటుంది. అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే బేసికలీ యుఎస్ లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ కి వాట్ ఆర్ ద క్రైటీరియా, అంటే ఏ ప్రాతిపదిక పైన వీళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి అన్నది చూసుకుంటే మనం వి విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ వాళ్ళు ఏం చూస్తారు, మీ అకాడమిక్స్ చూస్తారు. అకాడమిక్స్ అంటే మీ 10th క్లాస్లో మార్క్స్ ఎంత వచ్చాయి, 11th క్లాస్లో ఎంత వచ్చాయి, 12th క్లాస్లో ఎంత వచ్చాయి, మీ అకాడమిక్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది, నంబర్ 1. నంబర్ 2, మీ ఎస్ఏటి స్కోర్, ఏదైతే యూనివర్సిటీస్ ఎస్ఏటి స్కోర్స్ చూసుకుంటాయో స్టాండర్డైజ్ టెస్ట్ అంటారు ఎస్ఏటి. సో ఎస్ఏటి స్కోరు ఏ విధంగా ఉంది, 2. 3, మీ ప్రొఫైల్ అంటే మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ కో కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. సో అవి ఏ విధంగా ఉన్నాయి. 4, మీ ఎస్ఏ, అంటే ప్రతి యుఎస్ యూనివర్సిటీ మీ చేత ఒక ఎస్ఏ రాయిపిస్తారు. సో అప్లికేషన్ ఎస్ఏ అంటారు. సో ఆ ఎస్ఏ ఏ విధంగా రాశారు, ఆ ఎస్ఏలో మీరు హౌ డిడ్ యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్, మీ స్టోరీ ఎలా ఉంది అన్నది చూస్తారు. అండ్ ఫైనలీ లెటర్ ఆఫ్ రికమెండేషన్. లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే మీ టీచర్ కానీ మీ ప్రిన్సిపల్ కానీ హూవర్ ఇట్ ఇస్ ఆ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వాళ్ళు ఇచ్చిన లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీకు అడ్మిషన్ అయితే దొరుకుతుంది. సో వెల్ ఆఫ్ కోర్స్ టాప్ యూనివర్సిటీస్ లైక్ స్టాన్ఫర్డ్, ఎంఐటి, హార్వర్డ్ వాటన్నిటిలో మీకు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రొఫైల్ చాలా గట్టిగా ఉండాలి. ఒలింపియాడ్స్ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసిన హిస్టరీ ఉండాలి. ప్లస్ అదర్ థింగ్స్ లో అంటే లీడర్షిప్ చూపించాలి. ప్లస్ మీ ఎస్ఏ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవి కాకుండా దేర్ అదర్ యూనివర్సిటీస్ ఆల్సో విచ్ విల్ కన్సిడర్ అండ్ విల్ గివ్ వేరింగ్ ఇంపార్టెన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ దీస్. సో ఈ క్రైటీరియా వీటిలో ఎక్కడా చూస్తే మీకు బోర్డు గురించి వాళ్ళు ఎక్కడా మాట్లాడటలేదు. సో ఇన్ఫాక్ట్ వాళ్ళకి అసలు అమెరికన్ యూనివర్సిటీస్ లో వాళ్ళకి అసలు ఈ బోర్డు సిబిఎస్ఈ, ఐఎస్సి, స్టేట్ వీటన్నిటి గురించి పెద్దగా ఇంపార్టెన్స్ కూడా ఇవ్వకపోవచ్చు. వాళ్ళకి ఆ డిఫరెన్స్ కూడా తెలియకపోవచ్చు. సో వీటన్నిటిలో ఎక్కడ చూసినా బోర్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇది ఏ బోర్డు అయినా పర్వాలేదు. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, అంటే అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీకు ఇంటర్మీడియట్ లో సులభంగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 95, 96, 97% ఇంటర్మీడియట్ లో తెచ్చుకోవడం చాలా సులభం. అదే సిబిఎస్ఈ కానీ ఇంకేదైనా బోర్డు కానీ ఆ రకమైన మార్కులు తెచ్చుకోవడం అంటే కొంచెం కష్టతరమే. సో అది ఒక ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2024లో మా స్టూడెంట్ ఒక అబ్బాయి కార్నెల్ సెలెక్ట్ అయ్యాడు. కార్నెల్ అంటే మనందరికీ తెలుసు ఐవీ లీగ్. సో ఐవీ లీగ్ యూనివర్సిటీ. సో అక్కడ ఈ అబ్బాయికి అండర్ గ్రాడ్యుయేషన్. సో మా దగ్గర జూనియర్ కాలేజ్ చదివాడు, ఇంటర్మీడియట్. కాకపోతే ఆ అబ్బాయికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 96% వచ్చింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్సంటేజ్ బాగా వచ్చింది. ఆ తర్వాత ఎస్ఐటి స్కోర్ మంచి స్కోర్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హిస్ ఎస్ఏ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మంచి ఎస్ఏ రాశాడు. ఆ తర్వాత ప్రొఫైల్ బాగా బిల్డ్ చేసుకున్నాడు. ఒక మంచి ప్రొఫైల్
బిల్డ్ చేసుకున్నాడు. సో ఇవన్నీ ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అదేవిధంగా ఇంకొక స్టూడెంట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో తెచ్చుకున్నాడు. మా స్టూడెంటే, నానో జూనియర్ కాలేజ్ స్టూడెంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కార్నెగీ మెలన్ మనందరికీ తెలుసు, కంప్యూటర్ సైన్స్ లో టాప్ 3లో ఉంటుంది. సో అలాంటి యూనివర్సిటీలో కూడా తెచ్చుకున్నాడు ఇంటర్మీడియట్ తో. సో ఇలాగా చాలా చాలా ఎగ్జాంపుల్స్. ఇంకా మామూలు యూనివర్సిటీస్ అంటే రొటీన్ గా చాలా మందికి వస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాప్ యూనివర్సిటీస్. సో నన్ను అడిగితే బోర్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్. కాకపోతే ఈ 5 అప్లికేషన్ క్రైటీరియా ఏవైతే క్రైటీరియా ఉన్నాయో, ఈ 5 క్రైటీరియాలో మీకు ఏ బోర్డులో కానీ ఏ స్కూల్ కాలేజ్లో కానీ మంచి అవకాశాలు, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయో, మీకు ఏది కన్వీనియంటో చూసుకొని అది జాయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ అకాడమిక్స్ గురించి చెప్పాను. అకాడమిక్స్ ఇంటర్మీడియట్ ఈజ్ ఈజియర్, మంచి మార్క్స్ వస్తాయి. బట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ కొన్ని స్కూల్స్ లో అవి డెవలప్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకవేళ మీ అంతటా మీరు ప్యారలల్ గా మీరు ఇవి డెవలప్ చేసుకుంటారు, స్కూలు కాలేజ్ తో సంబంధం లేదంటే దెన్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. కానీ కొన్ని స్కూల్స్, కొన్ని కాలేజెస్ లో మీకు ఈ ప్రొఫైల్ బిల్డింగ్ కి, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ కి డెవలప్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అయితే when I talk about ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఇది సడన్ గా మీకు 11th క్లాస్ లో ప్రొఫైల్ సడన్ గా బిల్డ్ అయిపోదు. ఇదంతా 9th 10th నుంచి మీరు బిల్డ్ చేసుకుంటూ ఉంటేనే మీకు ప్రొఫైల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు అప్లై చేస్తారు? 11th క్లాస్ అయిపోయిన తర్వాత ఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 12th క్లాస్, అంటే 12th క్లాస్ లో వచ్చినప్పుడు, అంటే సమ్వేర్ అరౌండ్ నవంబర్ డిసెంబర్ మీరు ఈ అప్లికేషన్స్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైం ఫ్రేమ్ లో మీరు అప్లై చేస్తారు. అంటే బేసికలీ మీకు ఎంత టైం ఉంటుంది ఈ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుందికి? ఒకవేళ 10th అయిపోయిన తర్వాత అంటే మీకు బేసికలీ 1 year ఉంటుంది. సో మీ ప్రొఫైల్ అంతకుముందు స్ట్రాంగ్ ఉంటే, సో ద స్కూల్ అండ్ కాలేజ్ విల్ హెల్ప్ యూ జస్ట్ ఫర్ దట్ 1 year. సో ఒకవేళ అక్కడ స్కోప్ ఉందంటే డెఫినెట్ గా మీరు అలాంటి స్కూల్స్, కాలేజెస్ చూస్ చేసుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్, ఈ క్రైటీరియా తీసేస్తే, అంటే ఈ అకాడమిక్స్ కానీ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్స్ కానీ పక్కకి పెడితే, the board actually does not make any difference. So go by your convenience. And ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర వచ్చిన పేరెంట్, వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఐఐటి, ప్లాన్ బి ఈజ్ అప్లైయింగ్ టు అన్ అమెరికన్ యూనివర్సిటీ. సో ప్లాన్ ఏ ఐఐటి కాబట్టి he should get into a college like ours where ఈ ఐఐటికి ఫోకస్ ఉన్న కాలేజ్ జాయిన్ అవుతే అది చూసుకోవచ్చు. ఆ తర్వాత ప్లాన్ బి. సో ఈ రకంగా కన్వీనియన్స్ చూసుకొని, మీ ఆబ్జెక్టివ్స్ చూసుకొని యూ కెన్ డిసైడ్. స్ట్రిక్ట్లీ స్పీకింగ్, సిబిఎస్ఈ ఆర్ స్టేట్ does not make much of a difference for your application. All the best for your US applications.